పోస్చర్ జనరల్గా ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. డే అంతా మనం కూర్చుని ఉన్నప్పుడు మనం ఎలా కూర్చున్నామో, మన హ్యాండ్ పొజిషనింగ్ ఎలా ఉంది, దీన్ని బట్టి మన బాడీలో పోస్చర్ అనేది బాగా మారిపోతూ ఉంటుంది. ఎవరైతే రెగ్యులర్గా యోగా అనేది ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ పోస్చర్ అనేది చూడగానే అంటే నడకలోనే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఇన్ దీస్ పీపుల్ అని. ఎందుకు అలాగా అంటే మనం జనరల్గా కూర్చున్నప్పుడు చాలామంది నన్ను అడిగే క్వశ్చన్లో ఒకటి ఏంటంటే, పోస్చర్ అంటే సోఫాల్లో ఎక్కువగా కూర్చున్నప్పుడు ఈ బ్యాక్ అండ్ నీకి సంబంధించిన పెయిన్స్ అవి చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఇంట్లో ఉన్న సోఫాలు అనేవి చుట్టాల వరకు మాత్రమే పరిమితం చేసి మనం ఎక్కువసేపు కూర్చోవాల్సి వచ్చినప్పుడు మనం కూర్చునే చైర్ కొంచెం హార్డ్ సర్ఫేస్ ఉన్నట్టుగా చూసుకున్నట్లయితే మన పోస్చర్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. సో ఈ హార్డ్ సర్ఫేస్ అనేది ఎప్పుడైతే ఉందో మన మోకాలు తర్వాత హిప్ ఏరియా రెండు ఒక లైన్లో స్ట్రెయిట్ లైన్లో ఉండాలి. లేదా ఎప్పుడైతే నడుము కన్నా మన మోకాలు అనేది పైకి రావడం జరుగుతుందో అప్పుడు మన స్పైనల్ అలైన్మెంట్ ఏదైతే ఉందో, పెల్విక్ ఏరియాకు స్పైనల్ అలైన్మెంట్ ఏదైతే ఉందో డిస్టర్బ్ అవడం జరగడం వల్ల మనకి స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం కూర్చున్నప్పుడు మన కుర్చీ యొక్క హైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం కూర్చున్నప్పుడు మన పాదాలు నేల మీద టచ్ అయ్యి ఉండాల్సి వస్తుంది. టచ్ అయ్యి ఉన్నప్పుడు మనకి మోకాల నుంచి నడుము వరకు ఏ విధమైన ప్రెషర్ రాకుండా మన బాడీ పోస్చర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి అవుతుంది. అదే మనం కాన్స్టెంట్గా నిలబడి ఉన్నప్పుడు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రెండు కాళ్ళ మీద బరువు వేస్తూ నెమ్మదిగా ఒక్కో కాళ్ళ మీద షిఫ్ట్ చేసుకుంటూ మనం నిలబడాల్సి ఉంటుంది. తర్వాత మోకాల్ని కాన్స్టెంట్గా లాక్డ్ పొజిషన్లో అనేది ఉంచకూడదు. నీని స్లైట్గా బెండ్ చేసి మనం నిల్చున్నట్లయితే డెఫినెట్గా మన బాడీలో నీ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. దీంతో పాటు మనము ఏదైతే సిస్టమ్స్ అంటే ఆపరేట్ చేసే పద్ధతి ఏదైతే ఉందో అంటే టెక్స్ట్ నెక్ అంటారనమాట. కాన్స్టెంట్గా తల అనేది మనం కిందికి ఉంచేసి అంటే చిన్ డ్రాప్ చేసి మనం మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇది మనకి నెక్ దగ్గర సర్వైకల్ ఏరియాలో చాలా డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఈ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మీకు సివియర్ సర్వైకల్ ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఒకే పొజిషన్లో ఉండకుండా మనం చేసే పనికి సంబంధించి అలారం లాంటివి సెట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా అంటే ఇన్ బిట్వీన్ మనం స్ట్రెచెస్ కనుక ప్రాక్టీస్ చేస్తే నెక్ స్ట్రెచెస్ మనకి ఈ టెక్స్ట్ నెక్ బార్ నుండి మనం కాపాడుకోవచ్చు. అదర్వైజ్ లాంగ్ రన్లో ఏమవుతుందంటే మన పోస్చర్ బాగా ఇంపాక్ట్ అయ్యి మనకు షోల్డర్ డ్రూపింగ్ అంటారు. డ్రూపింగ్ షోల్డర్స్ అంటే గూని లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఎంత అందంగా ఉన్నా కూడా మనకి ఎప్పుడైతే షోల్డర్ ఫార్వర్డ్ బెండ్ వస్తుందో ఆ బాడీలో మనకి అందం అనేది బాగా తగ్గుతుంది. అండ్ దెన్ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని పోస్చర్స్ ఏవైతే ఉన్నాయంటే లాంగ్ రన్లో సిట్టింగ్లో డెస్క్ జాబ్ చేసేవాళ్ళు భుజంగాసన్ లాంటివి ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళ పోస్చర్ అనేది చాలా బాగా మెయింటైన్ అవుతుంది. తర్వాత ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళ విషయమే తీసుకున్నట్లయితే ఎర్గోనామిక్ చైర్స్ అంటారనమాట. సో ఈ ఎర్గోనామిక్ చైర్స్ ఏంటి అంటే మన స్పైన్ ఏదైతే షేప్లో ఉందో దాని యొక్క బ్యాక్ సైడ్ కూడా చైర్ యొక్క బ్యాక్ రెస్ట్ అనేది కూడా అలాంటి కర్వేచరే కలిగి ఉన్నందువల్ల లోవర్ స్పైన్కి అంటే లోవర్ బ్యాక్కి బాగా సపోర్ట్ అనేది వస్తుందన్నమాట.